ప్రస్తుతం దిల్ రాజు అటు ఇటుకి చెడిన పరిస్థితి ఉందా దిల్ రాజు? ఎందుకంటే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎప్పుడైతే ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో, ఎప్పుడైతే ఆ పదవి వచ్చిందో చైర్మన్గా, ఆ చైర్మన్ పదవి వచ్చిన కాడి నుంచి మొత్తం ఇంపాక్ట్స్ అన్నీ నెగిటివ్గా పోతా ఉన్నాయి. ఒక పక్కన అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2 సినిమాకి సంబంధించిన రేవతి ఉదంతం ఏదైతే ఉందో, దాని తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, దాని తర్వాత విచారణకు పిలవడము, అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు పెట్టడము, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దాన్ని ప్రస్తావించడము, ఈ గందరగోళాల మధ్యలో నెక్స్ట్ పుష్ప తర్వాత ఇమీడియట్గా వచ్చే పెద్ద సినిమాలలో 3 సినిమాలలో 2 సినిమాలు దిల్ రాజువే. దిల్ రాజుకి సంబంధించి ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఉన్నా కూడా రేపొద్దున వచ్చే సినిమాలు ఏవైతే సంక్రాంతికి రాబోతున్న 2 సినిమాలు పెద్ద సినిమాలు ఆయనకి సంబంధించినవి. ఆ 2 పెద్ద సినిమాలకి సంబంధించి ఏదైనా కీలక ప్రకటన వస్తుందా? ఎందుకంటే మన బెనిఫిట్ షోల పేరుతోనే ఈ తొక్కిసలాట జరగడము, ఈ విచారకరమైన సంఘటనలు జరగడం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో రేపొద్దున దిల్ రాజుకి ఉన్న పెద్ద సినిమాలకి నిజంగా బెనిఫిట్ షోలు ఇచ్చే అవకాశం ఉందా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? బెనిఫిట్ షోల విషయం పక్కన పెడితే బెనిఫిట్ షోలో 2 విషయంలో, అంటే 2 సినిమాల విషయంలో బెనిఫిట్ షోలకు సంబంధించి దగ్గర 100 కోట్ల మార్కెట్ లాస్ అవుతారు. ఒకవేళ ప్రభుత్వం కనుక మొన్న ప్రకటించినట్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించినట్టు బెనిఫిట్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము అని చెప్పి కనుక అలాగే కనుక స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా భారీ మొత్తంలో నష్టపోతున్నారు ఎవరు? దిల్ రాజు గారు. సో ఇదే క్వశ్చన్ని నాగవంశీని అడిగితే ఆయన కూడా ఒక సినిమా ఉండడం, ఆ నాగవంశీ గారిని అడిగితే దిల్ రాజు గారికి ఎలాంటి అనుమతులు ఇస్తారో అదే అనుమతులు మాకు కూడా వర్తిస్తాయి కదా. సో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన, సో ఆయన తెచ్చుకోవాలి ఫస్ట్, ఆయన ఏది తెచ్చుకుంటే మాకు అదే వర్తిస్తాయని చెప్పి చాలా ఈజీగా చెప్పారు ఆయన. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ముందుండి నడిపించాల్సిన బాధ్యతలు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు ఇన్ ద సెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు చూసే సినిమా ఇది. సో తెలంగాణతో పాటు ఆంధ్ర కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, వేరే దేశాల్లో కూడా ఈ సినిమాలు ఆడే పరిస్థితి. సో రేపు వస్తున్న సినిమాలు రెండింటిలో ఒకటి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియాలో కూడా నడవాలి కాబట్టి తెలంగాణలో ఏదైతే ప్రామాణికం, ఇక్కడ ఏదైతే బెనిఫిట్ షోస్కి అవకాశం ఇస్తారో దిల్ రాజు గారికి, ఇదే ఏపీలో కొనసాగే అవకాశం ఉంది, ఇదే ప్రపంచవ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ రాబడిని సంపాదిస్తున్న ప్రాంతం తెలంగాణలో బెనిఫిట్ షోల వల్ల హైదరాబాద్లో ఉన్న దగ్గర కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో ఈ షో ఆడడం వల్ల వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంది. సో ఇదే క్రమంలో దిల్ రాజుకి బెనిఫిట్ షోస్కి ఇస్తారా, దిల్ రాజు సినిమాలకి బెనిఫిట్ షో పర్మిషన్ ఇస్తారా అనేది ఒక అంశం అయితే, రెండో అంశానికి వచ్చేసరికి ఈ హీరోలు అందరూ కలిసి ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం కలిసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న వారధి కూడా దిల్ రాజే. సో దిల్ రాజు గారు మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళిద్దరిని కలపాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే నాగార్జునకి ఎన్కన్వెన్షన్కి సంబంధించిన ఇష్యూలో కూడా ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్యలో ఎవరు పెద్ద మనుషులు లేకపోయింది. కానీ ఇప్పుడు దిల్ రాజు అనే వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పారు. సో దిల్ రాజు కాకుండా ఇదివరకు దాసరి నారాయణరావు లాంటి పెద్ద మనుషులు, మోహన్ బాబు లాంటి వాళ్ళు పెద్ద మనుషులుగా వ్యవహరించి దాంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా గొడవలు, పంచాయతీలు ఉంటే ప్రభుత్వం తరపున కావచ్చు, పర్సనల్ వ్యక్తిగతం కావచ్చు, ఈ రెండింటినీ అక్కడ సర్దుమణిగిచ్చేవాళ్ళు. సో ఇలాంటి ఒక పెద్ద మనిషి లేకపోవడం ఇండస్ట్రీలో, సో ఇప్పుడు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి సంబంధించి ఒక వారధిగా దిల్ రాజు ఉండడం, సో ఇక్కడ ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. ఒక పక్క ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేయాలి, రెండో పక్కన ఇటు సినీ ఇండస్ట్రీని సాటిస్ఫై చేయాలి. సో దీంట్లో రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. సో ఇక్కడ బెనిఫిట్ షోలు ఇస్తారా అనేది ప్రధాన చర్చ అయితే, బెనిఫిట్ షోస్తో పాటు హీరోల యారిగెన్సీ ఏదైతే ఉందో, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏం చేసినా మీరు భరించాలి, లేదంటే ప్రభుత్వానికి ఎదురెళ్తాను, ప్రభుత్వ ఆజ్ఞలు ఆదేశాలకి కాలు రాస్తాను, అసలు నాకు ఎవరితో ఈ రాజ్యాంగంతో కానీ, ఇక్కడ ప్రభుత్వంతో కానీ, ఇక్కడ వ్యవస్థలతో కానీ సంబంధం లేకుండా బిహేవ్ చేస్తానని జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అన్నిటికీ ఒక ఎండ్ పులి స్టాప్ పడాలి. సో ఇక్కడ హీరోలందరికీ ఒక దిశ నిర్దేశం ఇవ్వాలి. మనం ఇలా ప్లానింగ్తో వెళ్ళాలి, మనం బెనిఫిట్ షోస్ తీసుకోవాలి అనుకుంటే ఇట్లా హీరోలు వెళ్ళాలి అంటే విత్ పర్మిషన్స్ వెళ్ళాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టాలంటే పర్మిషన్స్, సక్సెస్ మీట్లు పెట్టాలంటే పర్మిషన్స్ కావాలి. వీటన్నిటికీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాటికి లోబడే జరగాలి. కానీ ఓవర్లుక్ చేసి, అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పై అధికారుల దగ్గర తీసుకెళ్లి పర్మిషన్లు తెప్పించుకొని ఇక్కడ కింద స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు అనేది ప్రభుత్వం తరపు వాదన. సో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్యలో ఉన్నది దిల్ రాజే, వీటన్నిటి మధ్యన నలగాల్సింది కూడా దిల్ రాజే. కానీ కొన్ని వందల సినిమాల్ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేసిన దిల్ రాజుకి ఇవన్నీ పెద్ద సమస్యలా కనిపించట్లేదు. కానీ
ఆయన సొంత సినిమాలకు వచ్చేసరికి 2 సినిమాలకి దగ్గర దగ్గర ప్రీమియర్ షోల విషయంలోనే 200 కోట్లు నష్టపోబోతున్నారా? ఒక అంశం అయితే, రెండోది సినీ ఇండస్ట్రీలో సినిమాకి కాకుండా రియల్ రంగంలో కూడా వాళ్ళకున్న ఆస్తులు, చిరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించి చాలా ఎఫ్టీఎల్స్లో ఉన్నాయి, బఫర్ జోన్స్లో ఉన్నాయి, హైడ్రాకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, కావురి హిల్స్లో చాలా ల్యాండ్స్ ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి. ఆ కావురి హిల్స్ దగ్గరలో ఉన్న చెరువులకి సంబంధించిన ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్స్ కూడా వీళ్ళకి వస్తాయి. నాగార్జున ఎన్కన్వెన్షన్ లాంటిది కోర్టుల పరిధిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలిసే యాక్సెస్ ఎక్కడ రాలేదు. గతంలో చూసుకుంటే సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక వర్గానికి, అంటే కేటీఆర్ సఫరర్స్గా చూపించి వాళ్ళ బాధితులు ఇట్లా సమంత విషయం కావచ్చు, రకరకాల రకుల్ ప్రీత్ విషయం కావచ్చు, కేటీఆర్కి ఆపాదించి కొంచెం గందరగోళం అయితే నడిచింది. సో ఈ మధ్యలో ఒక గ్యాప్ అయితే వచ్చింది ఎన్కన్వెన్షన్కి. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒక సరైన అవకాశం వచ్చింది. సంక్రాంతి కరెక్ట్ క్రూషియల్ టైం. ఇప్పుడు ఏది చెప్పినా సినిమా ఇండస్ట్రీ మన మాట వింటది. ఎందుకంటే గతంలో నా సినిమా లేదు కదా, సో నా సినిమా కాదు, నా సినిమా లేదు, నేను ఎందుకు ఎవరి మాట వినాలి అనే ఒక యారగెన్సీ ఉండేది. ఇప్పుడు అది ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టాలని కాదు, కానీ ఒక క్లారిటీతో మెయింటైన్ చేయాలి. సినీ ఇండస్ట్రీని ఒక క్లారిటీతో మెయింటైన్ చేయాలి. ప్రీమియర్ షోలు కావాలంటే ప్రాపర్గా పర్మిషన్స్ అడగాలి. టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, ట్యాక్సెస్ విషయంలో కావచ్చు, ట్యాక్స్ బెనిఫిట్ల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం పైన కూడా రకరకాల ఒత్తిళ్ళు వస్తున్నాయి. అసలు ఎలా ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇస్తారని హైకోర్టులకు వెళ్ళిన పరిస్థితి. సో వాళ్ళపైన ఒత్తిడి వస్తున్న క్రమంలో ఈ ఒత్తిడిని తట్టుకునేది ప్రభుత్వమే. సో సినీ ఇండస్ట్రీ కోరికల్ని తీర్చుకుంటూ పోతే ప్రభుత్వాల పైన రాంగ్ ఇది పడే ఇంప్రెషన్ పడే అవకాశం ఉంది. సో ఆ రాంగ్ ఇంప్రెషన్ పడే అవకాశాన్ని క్లియర్గా వాళ్ళు తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణకు సంబంధించి చైర్మన్గా ఉన్న దిల్ రాజు దీనిపైన ఫోకస్ చేస్తారా? ఫోకస్ చేసి వీళ్ళిద్దరిని సమన్వయం చేయగలరా? సో చేస్తే తప్ప ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయా? ఒక పక్కన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, ఒక పక్కన ప్రొడ్యూసర్గా, ఒక పక్కన రాజకీయాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా, అంటే రాజకీయాలు ఇన్ ద సెన్స్ డైరెక్టర్, ఇండైరెక్ట్ దిల్ రాజుకి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి పొలిటికల్గా, గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు. సో వీటన్నిటి మధ్య దిల్ రాజుకి ప్రీమియర్ షోస్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రీమియర్ షోస్ ఎలా ఇస్తారు? ఇస్తే ఎలాంటి కండిషన్స్ పెడతారు? కండిషన్స్ పెట్టినా కూడా టికెట్ ధరని ఎలా పెట్టదలుచుకున్నారు? ఖచ్చితంగా ఈ రోజుకైతే డెసిషన్ రాకపోవచ్చు. సినీ ప్రముఖులకి, రాజకీయ నాయకులకి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. అది ఈ రోజుతో సర్దుమణిగే అవకాశం ఉంది. దాంట్లో ఎట్లాంటి గందరగోళం లేదు. దీంతో పాటు మళ్ళీ దిల్ రాజు తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. దీంతో పాటు ఆంధ్రాలో కూడా సినిమా ఆడాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎంతైతే బడ్జెట్ వస్తుందో, ఎంతైతే ఇన్కమ్ వస్తుందో సినిమా టికెట్స్ పైన, అదే రెవెన్యూ ఆంధ్రాలో కూడా జనరేట్ చేయాలి. సో ఆంధ్ర నాయకులతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడిన పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, మీరు మా పైన దయ చూపాలి అని చెప్పేసి వేడుకలు చేసిన పరిస్థితి పెద్ద హీరోలు కూడా. సో అలాంటి క్రమంలో ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం కూడా సినిమాకి సంబంధించిన వ్యక్తే. దాంతోపాటు చంద్రబాబు నాయుడుకి కూడా సినిమా వాళ్ళంటే ఒక రకమైన సానుభూతి. ఎందుకంటే టీడీపీ పార్టీ ప్రచారాలకి సినిమా వాళ్ళని ఉపయోగించుకోవడము, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా, అంటే చుట్టాలు, రిలేటివ్స్ ఉండడము. సో వీటన్నిటి మధ్యలో బాలకృష్ణ గారు కూడా ఇనిషియేట్ తీసుకుని, అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ఇనిషియేట్ తీసుకొని అక్కడ సినిమా ఇండస్ట్రీని బతికించే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి అక్కడ డిస్టర్బెన్సెస్ ఉండకపోయినా కూడా దిల్ రాజు గారే మళ్ళీ ఏపీలో కూడా ఇనిషియేట్ తీసుకొని అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి, అక్కడ పెద్దలతో చర్చించి మళ్ళీ అక్కడ ప్రీమియర్ షోస్కి పర్మిషన్స్ తీసుకుంటారా? సో ఇక్కడ ఏదైతే కండిషన్స్ పెడుతున్నారో అదే కండిషన్స్ ఏపీలో కూడా పెడతారా? సో ఏం జరగబోతుంది? దిల్ రాజుకి అయితే 2 సినిమాలు మెడ మీద ఉన్నాయి. ఒకటి బాధ్యత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక బాధ్యత అయితే ఉంది. ప్రభుత్వానికి ఇక్కడ సంబంధించిన సినీ ఇండస్ట్రీకి మధ్యలో వారధిగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఆయన సఫర్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా ఆయనకి మెంటల్ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ప్రభుత్వానికి సంబంధించిన క్వారీస్ చాలా ఉన్నాయి. సినిమాతో పాటు రియల్ రంగంలో కావచ్చు, వాళ్ళకి రకరకాల ఇష్యూస్లో సినీ ప్రముఖులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని ప్రస్తావించే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు సుదీర్ఘంగా జరగబోతున్న చర్చ రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ప్లస్ సినీ ఇండస్ట్రీకి. సో ఈ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది పెద్దలు వస్తున్నారో, సేమ్ టైం ఇక్కడ రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు అంతేమంది రాబోతున్నారు. వీళ్ళిద్దరికి మధ్య చర్చ జరగబోతుంది. ఆ చర్చకి ఎండ్ సారాంశం ఏంటి అనేది చూడాలి. ఇట్లా
కొంతమంది హీరోలు యారిగెన్సీ తగ్గించుకొని బిహేవ్ చేస్తే మంచిది. ఆ యారిగెన్సీ వల్లనే ఇంతవరకు వచ్చింది పరిస్థితి. సో ఎప్పుడైనా పోలీసులు కూడా వాళ్ళ చర్యలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తుంటారు. కానీ ఓవర్లుక్ చేసి నేను హీరోని, నేను కమిషనర్తో మాట్లాడతాను, నీతో నాకు పని లేదని చెప్పి ఓవర్లుక్ చేసి వెళ్ళిపోవడం వల్లనే ఈ గందరగోళాలన్నీ ఏర్పడుతున్నాయి. కింది స్థాయి ఎస్హెచ్ఓ ఇచ్చిన ఆర్డర్స్ని కూడా పాటించే ప్రామాణికం ఉంటేనే హీరోలు ప్రీమియర్ షోస్కి పర్మిషన్లు అడగాలి. లేదు అంటే మళ్ళీ సీఏగా పర్మిషన్ ఇవ్వకపోతే, ఎందుకంటే ఆయన జ్యూరిడిక్షన్లో ఉండే వాతావరణం ఏంటని ఆయనకే తెలుస్తుంది. సో అది కాదని ఓవర్లుక్ చేసి డీసీపీల దగ్గరికి, కమిషనర్ల దగ్గరికి వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకున్న క్రమంలో ఇప్పుడు అలాంటివేమీ ఆటలు సాగవు. సినీ ఇండస్ట్రీ ఖచ్చితంగా ప్రభుత్వానికి లోబడే పనిచేయాలి. సినీ ఇండస్ట్రీని ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోండి అని చెప్పేసి సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి పరిస్థితులు జరగవు. ఎందుకంటే ఇండస్ట్రీని తీసుకురావడం చాలా కష్టం. ఇది తెలంగాణ ఇండస్ట్రీ, ఆంధ్ర ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీ. తెలుగు భాష ఎవరు మాట్లాడుతున్నారో అది తెలంగాణ వాళ్ళైనా తెలుగే మాట్లాడాలి, ఆంధ్ర వాళ్ళైనా తెలుగే మాట్లాడాలి. ప్రపంచం నలుమూలల ఎవరు ఎక్కడ ఉన్నా సరే, ఆంధ్ర తెలంగాణలో పుట్టిన ఎవరైనా సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఎవరైనా సరే తెలుగే మాట్లాడాలి. సో ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించిన ఇష్యూ నడుస్తున్నప్పుడు మీరు తెలంగాణ నుంచి వెళ్ళిపోండి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోండి, విజయవాడ నుంచి వెళ్ళిపోండి, వైజాగ్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. సో ఒక ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా తెలంగాణలో కాకపోతే ఆంధ్రాలో వర్క్ చేసుకుంటారు, ఆంధ్రాలో కాకపోతే తెలంగాణలో వర్క్ చేసుకుంటారు. సో ఇది హీరోల యారిగెన్సీ వల్లే ఈ రకమైన గజిబిజి ఏర్పడింది. సో దిల్ రాజుకి నిజంగానే టఫ్ టైం. ఇక్కడ ఎలా సస్టైన్ అవుతారు, ఎలా సమన్వయపరుస్తారు, ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తారు, ప్రభుత్వంతో ఎలా 200 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ప్రీమియర్ షోస్ మీద వచ్చే బడ్జెట్ని ఎలా రికవరీ చేస్తారు, అన్నిట్లో ఎంత శాతం రేట్స్ హైక్ చేస్తారు, తగ్గిస్తారు. యాక్చువల్గా ఆయన ఎక్స్పెక్టేషన్స్ పుష్ప ఇష్యూ లేకపోతే ఒక సినిమాకి సంబంధించి, శంకర్ సినిమాకి సంబంధించి టికెట్ వాల్యూని 1000 నుంచి 1500 నుంచి 2000 రూపాయల మధ్యలో పెడదాము, నాది పాన్ ఇండియా సినిమా, సో ఆ రేంజ్ హైక్ ఉంటుంది నా సినిమాకి, శంకర్ సినిమా కాబట్టి అని చెప్పేసి ఆయన ప్రిపేర్ అయిన పరిస్థితి. సో ఆ ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో ఈ పుష్ప ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇష్యూ ఏదైతే ఉందో, ఇది ఆయన కొంచెం దెబ్బ తగిలిన పరిస్థితి. సో చూడాలి, ఈ రోజైతే డిస్కషన్ జరుగుతుంది సినీ ప్రముఖులకి, రాజకీయ నాయకులకి మధ్య, ప్రభుత్వానికి మధ్య ఒక చర్చ జరుగుతుంది. ఇది సఫలీకృతం అవ్వాలి, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా ఆడాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి, తెలంగాణకి ట్యాక్సులు రావాలి, సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి, ఇంకో 10 సినిమాలు ఎక్కువ తీసి ప్రేక్షకులను కూడా అలరించాలి, తెలుగు పరిశ్రమని ఆదరించాలి ప్రజలు కూడా. థ్యాంక్ యూ.